చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సెప్టెంబర్ 30వ తారీఖు ఆశ్వయుజ శుక్లపక్ష అష్టమి దుర్గాష్టమిని పురస్కరించుకుని శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో అనఘాష్టమి వ్రతం. కలియుగ కల్ప తరువు అనఘాష్టమి. ఈ వ్రతంలో మీరు పాల్గొనండి. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ స్వామి. సో అటు స్థితి లయము, అలాగే సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ముగ్గురు శక్తులు కూడా కలిపినటువంటి ఒక రూపమే దత్తాత్రేయ స్వామి అని అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందటం మొదలైతే జీవితం నెక్స్ట్ లెవెల్ కదా. సూపర్ అసలు అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి పిలిస్తే వెంటనే పలికేది ఎవరంటే దత్తాత్రేయ స్వామి. స్వామి నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, స్వామి నేను ఆపదలో ఉన్నాను, స్వామి నన్ను రక్షించండి, స్వామి మీరు నన్ను ఆదుకోండి అంటే స్మరణ మాత్రేన సంతుష్టుడు ఎవరంటే దత్తాత్రేయ స్వామి. స్మతృగామి సనోవతు అంటాం కదా. అలా తలుచుకోగానే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది అని ఖచ్చితంగా. 3 పవర్ఫుల్ ఎనర్జీస్ పద్మిని. ఎలాగ అక్కడ మొత్తం విష్ణు పరివారాన్ని పూజించినట్టే, శివ పరివారాన్ని, ఈశ్వర పరివారాన్ని పూజించినట్టే, తర్వాత బ్రహ్మదేవుని పూజించినట్టే. శివ పరివారంలో అక్కడ శక్తి స్వరూపిణి అమ్మవారు వస్తారు, పార్వతీదేవి వస్తారు, విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు, ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ సరస్వతి బ్రహ్మ. అందుకే అంటారు దత్త అనే నామాన్ని పలికితే చాలు 33,000 కోట్ల దేవతలు సంతృష్టి చెందుతారు అని. దత్త అనే నామం ఆయన దత్తం చేసుకున్నారు, ఆ దత్తం అయిపోతారు భక్తుల కోసం అని చెప్తారు. అంటే ఆ 2 లెటర్స్లోనే అంత పవర్ ఉంది దత్త అన్న. ఖచ్చితంగా. అయితే ఇవాళ నా ప్రశ్న ఏమిటి అంటే, శక్తి అనేది అనివార్యం. శక్తి అనేది కోల్పోయటం మొదలు పెడితే అమ్మో ఒక తట్టుకోవడం కష్టం. అది శారీరకం అనే కాదు, లైఫ్లో కూడా ఒక పవర్ ఉండాలి డెఫినెట్గా. అంటే మన మాట చెలుబాటు అవ్వటం దగ్గర నుంచి చూసుకుంటే, అది నేను ధార్మికమైన అడుగుతాం కాబట్టి ఆబ్వియస్గా వేరే ఏమీ కావు, కానీ ధార్మికంగానే మనం చక్కటి సన్మార్గంలో నడిచేటటువంటి శక్తి కూడా ఉండాలి కదా. దానికి భగవత్ అనుగ్రహం కావాలి. ఇట్లా శక్తిని ఏ ఫామ్లో మీరు ఎట్టయినా తీసుకోండి, శక్తియుతంగా ఉండాలి మన జీవితం, మన శరీరం, ఏదైనా కానీ ఇలా ఉండాలి అని అనుకుంటే కనుక మరి స్వామిని ఎలా వేడుకోవచ్చు? దీనికి ఏమైనా మార్గం ఉందా? ఖచ్చితంగా ఉంది పద్మిని. నువ్వు ఇలా శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని సందర్భాలు గుర్తొచ్చాయి. ఎందుకంటే చాలామంది ఈ ఆధ్యాత్మిక సాధనలోకి కూడా వెళ్ళి శక్తిని తీసుకోకపోగా శక్తిని కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. మెడిటేషన్లో ఏ లెవెల్కి వెళ్తున్నారో తెలియదు, పిచ్చివాళ్ళు అయిపోతున్నారు చాలామంది. ఎలాగా అంటే చాలా ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కూడా ఉద్యోగాలు మానేసి ఒక చీకటి గదికి పరిమితం అయిపోతున్నారు. చాలా బాధేస్తుంది. అది శక్తిని కోల్పోవటమే. ఒక మొత్తం పాజిటివ్ ఎనర్జీ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు నేను ఎక్కడున్నానో అనుకుంటారు వాళ్ళు. అరే మొన్నటి వరకు బాగుండే ఈ అబ్బాయి, మొన్నటి వరకు బాగుండే ఈ అమ్మాయి ఏంటి ఇలా అయిపోయారు? ఏమైంది వీళ్ళకి? ఎనర్జీ ఏమైంది? శక్తి ఏమైంది అసలు? ఆ మెడిటేట్ చేయడం కూడా రాంగ్ స్టైల్లో కనుక చేస్తే డెఫినెట్గా ఎట్లాంటి ఇంపాక్ట్స్ ఉంటాయనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే తెలియని గురువుల దగ్గరికి వెళ్ళటము, తెలియని మార్గాల్లో వెళ్ళటము, తెలియని వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యి ధ్యానం అనే పేరుతో చేయటము వల్ల కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు. కొత్తగా విన్నాము, కొత్తగా ఉంది కదా వెళ్ళిపోదాం అని అనుకోకూడదు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వెళ్ళి వెనక్కి ఎలా రావాలో తెలవట్లేదు వాళ్ళకి. ఏం స్టేజ్లు అవి? నీకు తెలియంది ఒక స్టేజ్ నుంచి నువ్వు వెళ్తున్నావు, చక్కగా నువ్వు హ్యాపీగా ఉండేవాడివి, ఉద్యోగం చేసుకుంటున్న వాడివి. ఏ స్టేజ్కి వెళ్ళి నువ్వు ఎక్కడ బ్లాక్ అయిపోయావు? ఎనర్జీస్ బ్లాక్ అయిపోతున్నాయి, శక్తి బ్లాక్ అయిపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇప్పుడు అందరు ఫేస్ చేసేది స్ట్రెస్. అంటే ఆ స్ట్రెస్ ఏంటి? ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయకపోవడమే స్ట్రెస్. అంటే నీకేమీ తెలియదు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలియదు. డిప్రెషన్, అది శక్తిని బ్యాలెన్స్ చేయలేకపోవటమే. తర్వాత నెగిటివ్ ఎనర్జీ, చాలా మౌనంగా ఉండటము, ఎవరితో మాట్లాడకపోవటము, అలా ఉండిపోవటము, ఏంటో తెలియదు, లేదా మర్మరింగ్ చేసుకోవటము, అది ఒక టైప్ ఆఫ్ శక్తి కోల్పోవటము. ఇంకొక టైప్ ఆఫ్ శక్తి ఏంటంటే అనారోగ్యం. ఇంకో టైప్ ఆఫ్ శక్తి
కోల్పోవటం అంటే దాన్ని మనము దృష్టి అని కూడా పేరు పెడుతున్నాం, నరదృష్టి అని కూడా. Yeah. ఎప్పుడు ఏంటి అని అంటే ఏదో ఒక ఎఫెక్ట్ రావటం వస్తూ ఉంటుందన్నమాట. వెన్ యువర్ ఎనర్జీస్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఇన్ యువర్ బాడీ, ఆ ఎనర్జీస్ని నీ బాడీ తట్టుకోలేకపోతుంది. అలాంటప్పుడు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలి. అందుకే దత్తాత్రేయ స్వామి శక్తి మంత్రం నేను ఇప్పుడు చెప్తున్నాను. Oh, wow. దత్తాత్రేయ స్వామి శక్తి మంత్రం పఠించడం వల్ల మీలో మళ్ళీ శక్తి వెనక్కి వస్తుంది. Okay. ఆ శక్తిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అది కూడా శక్తి ముద్ర వేస్తూ కూడా ఈ దత్తాత్రేయ మంత్రం చదవచ్చు. శక్తి ముద్ర మరి ఆ శక్తి ముద్ర కూడా ముద్ర చూపిస్తారా? తప్పకుండా. శక్తి ముద్ర అంటే ఇలా ఉంటుంది. ఇటు నుంచి చూపించాలంటే ఈ బొటన వేలు, ఈ 2 వేలు, Mm. బొటన వేలు క్లోజ్, Mm. ఈ 2 వేలు పైన, తర్వాత ఇలా, ఇది శక్తి ముద్ర. పెట్టుకొని ఇప్పుడు మీరు చెప్పేటటువంటి దత్తాత్రేయ శక్తి మంత్రాన్ని ఖచ్చితంగా ఈ శక్తి ముద్ర అనేది నవరాత్రుల్లో వేయటం వల్ల Oh. మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ, భయాలు ఇవన్నీ కూడా తొలుగుతాయి ఈ శక్తి ముద్ర వల్ల. అలాగే ఈ శక్తి ముద్ర వేస్తూ ఈ శక్తి మంత్రం చదవటం వల్ల కూడా శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటో చెప్తారా? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రాం. ఇక్కడ 6 రకాల 6 సిలబస్ ఉంది. ఓం ఉంది, శ్రీం అంటే లక్ష్మి, అవును. క్లీం అంటే అమ్మవారు కాళీ, హ్రీం అన్నా కూడా అమ్మవారి. తర్వాత ద్రాం అంటే దత్తాత్రేయ స్వామి, గ్లౌం అన్నా కూడా శక్తి మనకి ఇక్కడ. మళ్ళీ హ్రీం అంటే ఒక్కొక్కసారి సూర్యుడికి కూడా చెప్తుంటాం. సూర్యుడికి కూడా అవుతుంది. హ్రీం అంటే సూర్యుడికి అవుతుంది. అలాగే మనము ఓం హ్రీం శ్రీమాత్రే నమః అని కూడా అంటాం ఒక్కోసారి. రైట్. ఓం శ్రీమాత్రే నమః అని కూడా అంటాం. ఒక్కోసారి హ్రీం కలుపుతూ ఉంటాం అనమాట. అందుకే శక్తి మళ్ళీ తిరిగి అక్కడ సూర్యుడిది మనం అనుకోవచ్చు, అనుకోవచ్చు. అమ్మవారి శక్తి అనుకోవచ్చు. క్లీం కాళి, శ్రీం లక్ష్మి, అలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇమిడి ఉన్నారు ఈ శక్తిలో. ఇక ద్రాం దత్తాత్రేయ స్వామి ఉన్నారు. అందుకే 6 సిలబస్ దత్తాత్రేయ మంత్రం అని కూడా అంటాం మనము. మరొకసారి చెప్తాను నేను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రాం, అంతే. అంతేనా? అంతే, ఓన్లీ బీజాలే. బీజాలంతే. అద్భుతం. ఇది ఎన్ని మార్లు శక్తిని చేయమంటారు? పెంచుకోవడానికి ఇది 108 టైమ్స్ చేస్తే చాలా మంచిది. 108 సార్లు చేసి ఒక జపమాల చేసి కౌంట్ మీరు వేసుకోగలిగితే తర్వాత ధ్యానంలో కూర్చొని 108 టైమ్స్ అయిన తర్వాత ధ్యానంలో కూర్చొని మీరు ఈ శక్తి ముద్ర వేసుకొని చేయొచ్చు. ఇదే మంత్రాన్ని రిపీట్ చేయొచ్చు. ఏ రోజు మొదలు పెట్టమంటారు దీనికోసం? ఇప్పుడు నవరాత్రుల్లో మొదలు పెట్టచ్చు పద్మిని, దేవి నవరాత్రుల్లో మొదలు పెట్టచ్చు. లేట్ గా చూసారు, లాస్ట్ 3 డేస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఎప్పుడో చూసారు ఈ ప్రతి పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ప్రతి గురువారం మొదలు పెట్టుకోవచ్చు. గురువారం రోజు, శుక్రవారం రోజు, పౌర్ణమి తిథి రోజు, ఏకాదశి తిథి రోజు, అష్టమి తిథి రోజు చేసుకోవచ్చు శక్తి కోసం. కొన్నాళ్ల పాటు ఇది కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఒక్క రోజేనా? అంటే మీకే బాడీలో తెలుస్తూ ఉంది శక్తి ఎలా బ్యాలెన్స్ అవుతుంది అన్నప్పుడు నెమ్మదిగా మంత్రాన్ని తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు రోజుకు 3 సార్లు అలా అనుకుంటే సరిపోతుంది. ఒక 41 డేస్ చేసి చూడండి. ఫస్ట్ ఒక మండలం చేసి చూడండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా శక్తి లేకుండా శక్తి హీనత అనేది రావటం అనేది డెఫినెట్గా చాలా చాలా బాధాకరం. అది శారీరక శక్తి అనుకోవచ్చు, లేకపోతే మానసిక శక్తి అనుకోవచ్చు. మానసిక శక్తి అసలు చాలా అవసరం పద్మిని. Definitely ఫిజికల్గా నువ్వు ఎంత వీక్ అవుతావో మెంటల్గా కూడా అంత దెబ్బే కొడుతుంది. ఫిజికల్గా వీక్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మనం చూస్తే మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చాలా ఆ స్ట్రాంగ్ దృఢ సంకల్పమే వాళ్ళని నడిపిస్తుంటుంది ముందుకి. సో మెంటల్ పీస్, మెంటల్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అది కావాలి అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందడం అనివార్యం అని చెప్తున్నారు. చక్కటి మార్గాన్ని కూడా సూచించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.